హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల నాకు చాలా కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఇది వస్తుంది కాబట్టి కామెంట్ చేయండి. ఇవాళ అయితే వచ్చేసి ఫ్రైడే వాళ్ళు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రైడే కదా, ఇవాళ పూజ అది చేసేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇవాళ ఫ్రైడే కాబట్టి నేను ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి ఉప్పు దీపం పెడతానండి. నాకు ఇది అలవాటు. ఇదిగోండి ఉప్పు దీపం పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి అన్ని బిల్వపత్రాలు చిగుర్లు వచ్చినాయి, కానీ మందార పూలు అయితే మొగ్గలేం లేవండి. కనకాంబరాలే వచ్చినాయి, మల్లెపూలు కూడా వచ్చినాయి. అది కూడా మల్లెపూలను గులాబీ కూడా ఒకటి మొగ్గలు అవి వచ్చినాయి. మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఎండ మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి 9:30 అయింది టైము. పూజ అది ఏమోండి తులసి తోట దగ్గర పూజ అది కూడా చేసేసుకున్నాను. వాళ్ళ ఫ్రైడే కదా, దీనికి మాత్రం పూలు ఏమి రాలేదండి, బయట వైపే వచ్చినాయి. తెల్లవి గుత్తులుగా వచ్చినాయి, చిన్న గులాబీలు అన్నమాట. అవి మనీ ప్లాంట్ మీకు ఎప్పుడు తెలిసిందే కదా. ఇదిగోండి ఇక్కడైతే వచ్చినాయి మల్లెపూలు, చూస్తున్నారా? చూస్తున్నారా? పెద్ద పువ్వు వచ్చింది, గుత్తులు కూడా పక్కనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కొయ్యాలండి, లేకపోతే మొత్తము ఒక్కడికి వస్తే మొత్తం పోతే. ఇది గులాబీ కూడా మొగ్గ వచ్చింది, ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. మల్లె చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. కాకపోతే మంచి స్మెల్ వస్తుందండి వచ్చేసి మల్లెపూ మాత్రం ఇక్కడ నించుంటే. ఆ పైన ఇంకా ఉన్నాయి, ఇవాళ నైట్కి వస్తాయి అనుకుంటా, ఒక 2-3 వస్తాయి నైట్. ఇవన్నీ కూడా మల్లె చెట్లే, ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇదేమో చెప్పాను కదా మీకు, మార్చిపత్రి అని విజయవాడ నుంచి తీసుకొచ్చానని, అది బతికింది మొక్క. ఇవన్నీ కూడా మల్లె చెట్లేనండి. ఇదిగోండి బట్టలు అవి వేసాను మార్నింగే, ఇంకా అయిపోవచ్చింది. ఇదిగోండి ఇవేమో గిన్నెలు, బాసాన్లు. ఇది మాత్రం మంచి స్మెల్ వస్తున్నదండి, మల్లె పువ్వు పెద్దది బాగా. ఇది విచ్చితే మాత్రం అమ్మవారికి పెడతాయి. వాళ్ళు ఫ్రైడే కాబట్టి మా అత్తయ్య గారు చెప్తే పూజలో పెట్టేస్తారు. ఫ్రైడే అమ్మవారి కోసం పూసినట్టుగా ఉందండి మల్లె పువ్వు అయితే. ఇదిగోండి దోసపిండి కూడా రుబ్బి పెట్టేసుకున్నా ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసమని. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి దోశలు వేసేసుకుంటున్నాను. ఇవేమో డ్రై ఫ్రూట్స్ నానేసి పెట్టేసుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి మొత్తం ఇప్పుడే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదేమో పెనము, ఇదిగోండి ఇదేమో డికాషన్ అవుతామని చెప్పేసి వాటర్ పెట్టేసుకున్నా. ఆల్రెడీ మార్నింగ్ వేసాను ఫ్రెండ్స్. మాకు ఇక్కడ కిటికీ దగ్గర పావురాలు ఉండటం వల్ల అవి లోపలికి వచ్చేసి మొత్తం దొల్లించేసి నాకైతే డబుల్ పనులు పెట్టేస్తున్నాయి. అసలు మనకి ఎప్పుడైతే బిజీగా ఉంటామో అప్పుడే డబుల్ పనులు ఉంటాయి మనకైతే. ఇదిగోండి ఇక పిండి అది కలిపేసుకున్నా, ఉప్పు వేసేసుకున్నాను. నిన్ననే ఉప్పు వేసేసుకున్నానండి వచ్చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడే డికాషన్ అది వేసేసుకున్నాను. టిఫిన్ అయిపోగానే తాగుతారు కదా అని చెప్పి, ఫిల్టర్ కాఫీ తాగుతారు కదా అని డికాషన్ వేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మిషన్ అది అయిపోయింది, దుప్పట్లు అవి ఆరేసాను. ఇదిగోండి ఇదొక దుప్పటి, ఇదొక దుప్పటి, ఇది ఒక దుప్పటి. ఈ దుప్పట్లు ఇప్పుడే ఆరేసాను, అయిపోయింది 3 దుప్పట్లు. ఇక దీంతో సమ్మర్ కాబట్టి ఇంకా మనకి దీంతో పనే ఉండదు కాబట్టి ఉతికేసి షెల్ఫ్లో పెట్టేస్తే సరిపోతుంది కదా అన్నట్టు ఇక ఇవి ఉతికి మిషన్లో వేసేసాను మార్నింగ్. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇవైతే అవిసె గింజలు జావ కోసం అని పెట్టేసుకున్నాను. ఏంటో ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి అస్సలు ఏదో ఒక పని వస్తూనే ఉంది. బట్టలు మడత పెట్టడం అని, రాత్రి పిండి వేసి పెట్టాను కదా గిన్నెలో, అది తీసి ఆ గ్రైండర్ కడగటం, ఆ బట్టలు మిషన్లో వేయటం, ఆరేయటం, గిన్నెలు సర్దటం, నీళ్ళు పొద్దుటి నుంచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్. అసలు ఖాళీయే లేదు ఫ్రెండ్స్. వచ్చేసి పొద్దుటి నుంచి తిరిగినట్టే ఉన్నాను. ఏంటో ఎండకో ఏమో అసలు ఈ వీక్ నుంచి రెస్టే లేదు. ఏదో ఒక బయట పని ఉంటుంది. వంట చేయను, టిఫిన్ చేయను, అన్నం తిని బయటికి వెళ్ళి పని చేసుకొని రాను. మళ్ళీ ఈవినింగ్ రాగానే ట్యూషను. అస్సలు టైమే ఉండట్లేదు. ఏంటోగా ఉంది అసలు, బద్ధకంగా పని ఏం చేయబుద్దిగా అట్లా నీరసంగా ఉంది. ఇప్పుడే ఇక ఓఆర్ఎస్ ఒకటి తాగి ఇక మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ పని ఒకటి ఉంది, ఇక దాని మీద వెళ్ళాలి. అన్నం తినేసి
వంట చేసి వెళ్ళిపోదామని వంట గబగబా స్టార్ట్ చేస్తున్నా. జాబ్ అయిపోగానే వంట మొదలు పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా ఒట్టిపప్పు పెట్టేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆవకాయ శాంపుల్ ఆవకాయ వేసాను కదా అని. శాంపుల్ ఆవకాయ వేసాక ఒట్టిపప్పు చేయలేదు, అందుకని ఒట్టిపప్పు చేసేస్తున్నాను. ఇదిగోండి జాబ్ కూడా పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడే ఒట్టిపప్పు అయిపోయింది. వంకాయ కర్రీ చేద్దామని చెప్పి వంకాయలు తీసుకున్నాను. ఇదైతే వచ్చేసి ఇందులోకి అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీ బట్టి పోపులో వేసేసుకుందాము. బాగుంటుందండి ఉప్పు పసుపు వేసేస్తే ఈ కర్రీ. అందుకని చేసేద్దామని తీసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ తరిగేసి పెట్టేసుకున్నాను. ఇక అయితే రోజు వచ్చేసి నేను డైలీ ఓలోకి చేస్తున్నాను కదా, వీడియోస్ రోజు సెండ్ చేయకుండా రోజు మార్చి రోజు సెండ్ చేద్దాము. ఒకరోజు లైవ్, ఒకరోజు షార్ట్, ఒకరోజు లాంగ్ వీడియో, ఒకరోజు గ్యాప్ ఇచ్చి అట్లా చేస్తే ఏమన్నా రీచ్ వచ్చి గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను అండి. ఇదైతే వచ్చేసి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి ఇందులో ఉప్పు కూడా వేసేసుకుంటున్నా. కూర వేసేసుకొని కూర పోపు వేసేసుకుంటే కర్రీ వంట అనేది అయిపోతుందండి. లంచ్ ఇదిగోండి పోపు వేసేసుకుంటున్నాను. జీలకర్ర వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి వంకాయలు కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ పప్పు ఆవకాయ కాబట్టి కూర కొంచెమే చేస్తున్నాను అండి. ఎందుకంటే వచ్చేసి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి టిఫిన్ అంటారు, ఇంక ఇవన్నీ మిగిలిపోతాయి. అందులోనూ సమ్మర్ కాబట్టి ఉండవు, వేస్ట్ అయిపోతాయని కొంచెం కొంచెమే చేస్తున్నాను అండి. అవసరమైతే చేసుకొని తినచ్చు, ఎంతసేపు స్టవ్ మీదే కదా అని కొంచెం కొంచెమే వేస్తున్నా. ఇదిగోండి ఇందులోనే పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాను. కొంచెం దగ్గర పడంగానే మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర అది వేసి కొంచెం దగ్గర పడి మెత్తబడంగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇంత వచ్చింది. కొంచెం దగ్గర పడంగానే నేను ఇది వేసేస్తున్నా. వేసేసి మూత పెట్టేసుకుంటాను. ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది మనము చిన్న చిన్న గుండటి వంకాయలు ఉంటే ఇట్లానే కొంచెం గుత్తి వంకాయ కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్టీగా వేడివేడి అన్నంలోకి.